ఈయన పేరు తుర్సున్ ఖాలిద్. చైనాకు చెందిన ఉయిగర్ ముస్లిం. ఈయన్ని చైనా గవర్నమెంట్ 16 సంవత్సరాలు జైల్లో ఉంచింది. ఈయన చేసిన నేరమేంటో తెలుసా? గడ్డం పెంచడం. ఈయన గడ్డం చూసిన చైనా అధికారులకి ఈయన ఒక టెర్రరిస్ట్ అనే అనుమానం వచ్చి ఈయన్ని 16 సంవత్సరాలు జైల్లో వేశారు. ఈమె పేరు రాయిల్ ఉమేర్. 14 సంవత్సరాల వయసులోనే చైనా గవర్నమెంట్ ఈమెను అరెస్ట్ చేసింది. ఈమె ఏ తప్పు చేయలేదు, కానీ వీళ్ళ అమ్మా నాన్న మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారని చెప్పి చైనా గవర్నమెంట్ ఈమెని జైల్లో వేసింది. వీళ్ళు అషిగుల్ తుర్సున్. 6 సంవత్సరాల కిందట వీరు మొబైల్లో ఏదో చట్ట వ్యతిరేక ప్రసంగం విన్నారని చైనా గవర్నమెంట్ వీళ్ళని జైల్లో వేసింది. 60 ఏళ్ల తాజిగుల్ తాహిర్, 50 ఏళ్ల హవాగిల్, ఇలా ఎంతో మంది ఉయిగర్ ముస్లింలు ఏ తప్పు చేయకపోయినా సంవత్సరాలుగా చైనా జైళ్లలో మగ్గుతున్నారు. అసలు ఈ ఉయిగర్ ముస్లింలంటే ఎవరు? చైనాలో వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రపంచంలోని ఏ ముస్లిం దేశం కూడా వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? అసలు ఈ ఉయిగర్ ముస్లింస్ ఎవరు? చైనాలోని అతిపెద్ద రాష్ట్రం షింజియాంగ్. ఇది సైజులో బంగ్లాదేశ్ కన్నా 12 రెట్లు పెద్దది, పాకిస్తాన్ కన్నా 1.5 రెట్లు పెద్దది. ఈ షింజియాంగ్ 8 దేశాలతో బార్డర్ ని షేర్ చేసుకుంటుంది. వీటిలో 5 ఇస్లామిక్ దేశాలు. ఒకప్పుడు షింజియాంగ్ స్వతంత్రంగా ఉండేది. 1949లో చైనా దీన్ని ఆక్రమించుకుంది. అప్పట్లో ఇక్కడ ఉయిగర్ ముస్లింలే ఎక్కువగా ఉండేవాళ్ళు, కానీ రాను రాను వీళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది. 1950s లో 76% ఉయిగర్ ముస్లింలు ఉంటే 6% హన్ చైనీస్ అనే ఇంకో గ్రూప్ వాళ్ళు ఉండేవాళ్ళు. 2020 నాటికి ఉయిగర్ ముస్లింలు 42% పడిపోయారు. హన్ చైనీస్ 40% పెరిగారు. ప్రస్తుతం షింజియాంగ్ లో ఉయిగర్ ముస్లింల జనాభా 2 కోట్ల వరకు ఉంటుంది. వీళ్లలో 15 లక్షల మంది ఉయిగర్ ముస్లింలు జైళ్లలో ఉన్నారు. చైనా వీటిని జైళ్లని పిలవకుండా రీఎడ్యుకేషన్ సెంటర్స్ అని పిలుస్తుంది. ఇంతమంది ఉయిగర్ ముస్లింలని చైనా ఎందుకు జైళ్లలో పెట్టిందో తెలియాలంటే ఫస్ట్ చైనా వీళ్లను ఎలా చూస్తుందో తెలియాలి. చైనాలో ఉయిగర్ ముస్లింలు పొడవైన గడ్డాలను పెంచుకోవడం నేరం. అలాగే ఉయిగర్ ముస్లింలు పొడవైన బట్టల్ని కూడా వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే ఆ బట్టల్ని నడి రోడ్డులో సగానికి కట్ చేస్తారు. ఇక్కడ అమ్మాయిలు బుర్కా వేసుకోవడం కూడా నేరం. అంతేకాదు ఇక్కడ సలాం చెప్పడం, రంజాన్ లో ఉపవాసం ఉండడం, పబ్లిక్ ప్లేసుల్లో నమాజ్ చేయడం ఒక పెద్ద క్రైమ్ తో సమానం. ఇక్కడ ఒక మసీదులోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకి 18 సంవత్సరాలు నిండని వాళ్లకు ఇక్కడ మసీదుల్లో ఎంట్రీ లేదు. ఇక్కడ స్కూల్స్ లో కూడా ఉయిగర్ భాషని మాట్లాడడం బ్యాన్ చేసింది చైనా గవర్నమెంట్. వీటిలో ఏ ఒక్క రూల్ ని క్రాస్ చేసినా ఉయిగర్ ముస్లింస్ ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇక్కడ ప్రతి ముస్లిం ఇంటికి ఒక సెపరేట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో పనిచేసే కొన్ని వేల కెమెరాలు వీళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. If you're Uyghur, they stop you. They would just say, "Where's your ID? I want to check your ID." ఉయిగర్ ముస్లింస్ వాడే ఫోన్, ఇంటర్నెట్ ని కూడా చైనా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా ఇల్లీగల్ కంటెంట్ ఏదైనా చూస్తే గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. రాకిమా సెంబై అనే ఈమె ఫోన్ లో వాట్సాప్ ని యూజ్ చేసిందని చైనా గవర్నమెంట్ ఈమెని సంవత్సరం పాటు జైల్లో ఉంచింది. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2017-20 మధ్యలో చైనా షింజియాంగ్ లోని 16,000 మసీదులని కూల్చేసింది. 1949లో చైనాలోని షింజియాంగ్ లో 29,000 మసీదులుండేవి. ఇప్పుడు కేవలం 1,400 మసీదులు మాత్రమే ఉన్నాయి. చైనాలోని ఆర్థోస్ అనే ఒక ప్లేస్ లో మసీద్ ని కూల్చేసి అదే ప్లేస్ లో టాయిలెట్ ని కట్టింది చైనా ప్రభుత్వం. చైనాలోనే ఒకప్పుడు ఫేమస్ మసీద్ అయిన అజ్నా మసీద్ ని కూల్చేసి ఆ ప్లేస్ లో బార్ ని కట్టించింది చైనా ప్రభుత్వం. చైనాలోని ఏ మసీద్ అయినా సరే దాని మీద ఖచ్చితంగా చైనా జాతీయ జెండా ఎగరాల్సిందే. అంతేకాదు చైనా గవర్నమెంట్ ఉయిగర్ ముస్లింల నుంచి వాళ్ళ పిల్లల్ని బలవంతంగా వేరు చేసి వాళ్ళని బోర్డింగ్ స్కూళ్లలో వేస్తుంది. ఈ పిల్లలకు ముస్లిం సంస్కృతి అంటే ఏంటో తెలియకుండా పెంచుతుంది. పిల్లల్ని కోల్పోయిన తల్లులే కాదు, తల్లుల్ని కోల్పోయిన పిల్లలు కూడా ఇక్కడ చాలా మంది కనిపిస్తారు. చైనా ఈ షింజియాంగ్ రీజన్ లో ఉండే ఉయిగర్ ముస్లింస్ లో 10 లక్షల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచింది. చైనా ఈ జైళ్లని రీఎడ్యుకేషన్ సెంటర్స్ అని పిలుస్తుంది. ఈ సెంటర్స్ లో ఉయిగర్ ముస్లింస్ కి బలవంతంగా చైనీస్ లాంగ్వేజ్ ని నేర్పిస్తుంది. ఇక్కడ షీ జిన్పింగ్ కి సంబంధించిన పుస్తకాలుంటాయి. చైనా భాషలో ఉన్న పుస్తకాలను వీళ్ళు చదివి గుర్తుంచుకోవాలి. మర్చిపోతే వీళ్లకు శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇక్కడ కమ్యూనిస్ట్ సాంగ్లను నేర్పిస్తారు. వాటి మీద డాన్సులు వేయిస్తారు. ఏదైనా తేడా జరిగితే ఇష్టం వచ్చినట్టుగా కొడతారు. ఇక్కడికొచ్చిన వాళ్లలో ఎవరు ఎప్పుడు బయటికెళ్తారో తెలియదు. కొందరిని 20-30 సంవత్సరాల వరకు ఈ జైళ్లలోనే ఉంచుతారు. ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తే చైనా ఆర్మీ వాళ్ళని డైరెక్ట్ గా షూట్ చేస్తుంది. గార్డియన్ పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇక్కడి నుంచి రిలీజ్ చేసిన ఉయిగర్ ముస్లింస్ ని చైనాలోని ఫ్యాక్టరీస్ లో ఫ్రీ లేబర్ గా పనిచేయడానికి పంపిస్తారు. రీసెంట్ గా ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ అనే సంస్థ ఉయిగర్ ముస్లింస్ ని లేబర్ గా వాడుకుంటున్న 27 కంపెనీల లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఈ లిస్టులో అమెజాన్, యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం 80,000 మంది ఉయిగర్ ముస్లింలు చైనాలోని వివిధ పరిశ్రమల్లో ఫ్రీ లేబర్ గా పనిచేస్తున్నారు.
ఇక ఆడవాళ్ల విషయానికొస్తే ఈమె తురుస్నై జియావుద్దీన్ చైనా రీ ఎడ్యుకేషన్ క్యాంప్ లో 9 నెలలు పనిచేసింది. ఈమె చెప్పిన దాని ప్రకారం చైనా సోల్జర్స్ అర్ధరాత్రి టైంలో వచ్చి సెల్లో ఉన్న ఆడవాళ్లలో వాళ్ళకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లేవాళ్ళు. ఈమె చెప్పిన కొన్ని విషయాలు మనం చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. They had beaten all over my body. I was tormented with electric shocks. అంత దారుణంగా చైనా సైనికులు ఉయిగర్ ముస్లింస్ ని ట్రీట్ చేస్తారు. ఉయిగర్ ముస్లింల జనాభా పెరగకుండా జైల్లో ఉన్న ఆడవాళ్ళకి ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. అలా 2015-2018లో ఉయిగర్ ముస్లింల పాపులేషన్ గ్రోత్ 84% తగ్గింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా ప్రభుత్వం తాలిబాన్ల కన్నా దారుణంగా చైనాలోని ముస్లిం అమ్మాయిలను ఎలా హింసిస్తుందో. అయినా సరే ఏ దేశం కూడా చైనాకి ఎగనెస్ట్ గా మాట్లాడడానికి ధైర్యం చేయదు. ఒక్క 2017లోనే చైనా గవర్నమెంట్ 87,000 ఉయిగర్ ముస్లింస్ ని జైల్లో వేసింది. 5 లక్షల మంది ముస్లిం పిల్లలను వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేసింది. చిన్నప్పుడే వీళ్ళని వీళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేసి వీళ్ళకి బలవంతంగా చైనా భాషని సంస్కృతిని అలవాటు చేస్తుంది. ఇదంతా చూస్తూ కూడా వేరే దేశాలు ఏం చేయట్లేదా అని మీరు అడిగితే 2019లో 22 వెస్టర్న్ కంట్రీస్ కలిసి చైనా ఉయిగర్ ముస్లింస్ ని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తుంది, చైనా మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని UN కి ఒక లెటర్ ని రాశాయి. కానీ అప్పుడేమైందో తెలుసా? వీళ్ళు రాసిన లెటర్ కి రెస్పాన్స్ గా చైనా టెర్రరిజం ని కంట్రోల్ చేయడానికే ఈ పని చేస్తుందని చైనాకి సపోర్ట్ చేస్తూ 50 దేశాలు సంతకాలు చేశాయి. ఈ సంతకాలు చేసిన 50 దేశాల్లో 14 దేశాలు ముస్లిం మెజారిటీ కంట్రీస్. ఈ కంట్రీస్ వాళ్ళ రిలీజన్ గురించి ఎవరైనా కొంచెం తప్పుగా మాట్లాడినా లొల్లి చేస్తాయి. కానీ చైనా ఇంత దారుణంగా ముస్లింస్ ని హింసిస్తే దాని మీద ఏ దేశం కూడా మాట్లాడదు. అసలు ఈ దేశాలు ఎందుకు చైనాకి సపోర్ట్ చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇరాన్. ఇస్లామిక్ ప్రిన్సిపల్ పైన ఒక సెటైర్ రాసినందుకు సల్మాన్ రష్దీకి మరణ శిక్ష వేసిన దేశం ఇది. కానీ చైనా ముస్లింల పైన ఇంత చేస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడదు. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ లో 33% చైనాకెళ్తుంది. చైనా ఇరాన్ యొక్క బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. యుఎస్ కి ఎగనెస్ట్ గా ఇరాన్ నిలబడాలంటే దానికి చైనా సపోర్ట్ కావాలి. అందుకే ఇరాన్ చైనాకి ఎగనెస్ట్ గా మాట్లాడదు. ఇక తనని తాను ముస్లిం ప్రపంచానికే కింగ్ అని చెప్పుకునే సౌదీ విషయానికి వస్తే 2017లో చైనా సౌదీతో $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ డీల్ మీద సైన్ చేసింది. అందుకే సౌదీ ప్రిన్స్ మొన్న చైనా వెళ్లినప్పుడు ఉయిగర్ ముస్లింస్ గురించి అడిగితే దేశ భద్రత కోసం చైనా చేస్తుంది కరెక్టే అని ఆయన చెప్పాడు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఆల్రెడీ చైనా దగ్గర వేల కోట్ల అప్పు తీసుకుంది. కాబట్టి చైనాకు వ్యతిరేకంగా పాక్ కూడా ఏమీ మాట్లాడదు. అందుకే పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కి ఎన్నిసార్లు ఉయిగర్ ముస్లింస్ గురించి అడిగినా ఆ ఇష్యూ గురించి ఆయనకు ఐడియా లేదని, ఈ విషయాల గురించి చైనాతో ప్రైవేట్ గా మాట్లాడతానని చెప్తాడు తప్ప ఇంకేం మాట్లాడు. ఒక రకంగా చైనా ఈ కంట్రీస్ అన్నిటినీ గ్రిప్పులో ఉంచుకుంది. చైనా గోల్ చైనాలో ముస్లిం అనే మతమే లేకుండా చేయడం. మేబీ కొన్ని సంవత్సరాల తర్వాత చైనాలో అసలు ముస్లిం మతమే కనబడకపోవచ్చు. ఇది వీడియో. ఈ వీడియో ద్వారా చైనాలోని ఉయిగర్ ముస్లింల యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది, ఫాలో అవ్వండి.